సమాజంలో అట్టడుగున ఉన్నవారిని గుర్తించి వారికి కావాల్సిన సదుపాయాలు అందించడంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ సేవలు అభినందనీయమని విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మారిశెట్టి జితేంద్ర అన్నారు. సోమవారం ఉదయం స్థానిక లాలా చెరువులో గల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో జరిగిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో జితేంద్ర సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత చింతప్రసాద్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతప్రసాద్ రెడ్డి జితేంద్ర చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్లజోళ్లను అందించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన చింతా నాగ ప్రణవరెడ్డి జ్ఞాపకార్థం 10,000 రూపాయలు కళ్లజోళ్ల కోసం ప్రసాద్ రెడ్డి స్వర్ణాంధ్రకు అందించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు లైన్ డాక్టర్ గబ్బుల రాంబాబు మాట్లాడుతూ గత 26 ఏళ్లుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ సుమారు 1009 ఉచిత వైద్య శిబిరాలను జిల్లా వ్యాప్తంగా వారానికి 1 చొప్పున నిర్వహించి వేలాది మందికి సేవలు అందిస్తుంది అన్నారు. మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున ఒక ఉచిత వైద్య సేవా శిబిరం చేయడం జరిగింది. దీంట్లో కంటికి సంబంధించి 250 నుంచి 300 వరకు మనం పరీక్షలు నిర్వహించి అవసరార్థులకి ఏమో మందులు ఇవ్వడం జరిగింది. మిగతా వారికి కంటి ఆపరేషన్ చేయించాం. అలాగే ఈరోజు 100 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలు మన హీరో హోండా షోరూమ్ అధినేత సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన విశ్రాంత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ ఎం జితేంద్ర గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మనం పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బందికి, అలాగే సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్కి ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జితేంద్ర గారికి, ప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎవరైతే వైద్య సేవలు పొందే వారందరికీ స్వర్ణాంధ్ర పక్షాన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.